ఖజురహో అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీకలైన ఈ ఆలయ సమూహాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తార్పూర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ ఆలయాలను సాధారణ శకం 950 నుండి 1050 మధ్యకాలంలో చందేలా రాజవంశానికి చెందిన పాలకులు నిర్మించారు. ఈ ఆలయాలను ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి తూర్పు, దక్షిణ మరియు పశ్చిమ భాగాలు. పశ్చిమ భాగంలో అద్భుతమైన ఈ ఆలయ సమూహంలోనే పెద్దదైన కందరీయ మహాదేవ ఆలయం విలసిల్లింది. ఇది శివాలయం. ఇక్కడి శివుడు నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి ఆలయాల యొక్క ప్రధాన విశిష్టత వాటి యొక్క వాస్తు నిర్మాణ శైలి మరియు శిల్పకళా సంపద. ఇక్కడి శిల్పాలు జీవం ఉట్టిపడినట్టుగా కనిపిస్తూ మానవ జీవితంలోని అనేక అంశాలను స్పృశిస్తూ ఉన్నాయి. అవి ప్రధానంగా సంగీతం, నృత్యం, సామాజిక, సాంస్కృతిక అంశాలను కలుపుకొని భారతీయ ఆధ్యాత్మిక జీవనం యొక్క విశిష్టతను కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఇంతటి గొప్ప శిల్పకళను 1986 సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. ఈ ఆలయాలు 80కి పైగా ఉండేవని ప్రసిద్ధి. కానీ ప్రస్తుతం 25 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ శిల్పాలలోని మాధుర్యాన్ని, శిల్ప సౌందర్యాన్ని, ఇక్కడి వాస్తు నిర్మాణ శైలిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా తన్మయత్వాన్ని పొందుతూ తమలో తామే మైమర్చిపోతారు. అంతటి గొప్ప శిల్పకళకు మనందరం కూడా వారసులమైనందుకు గర్వపడాలి. ఈ శిల్పకళా సంపద గత 1000 ఏళ్లుగా ప్రకృతి విపత్తులను కూడా తట్టుకొని నిలబడుతూ నాటి భారతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇంతటి విశిష్ట శిల్పకళను మీరు కూడా మీ కన్నులతో తిలకించి తన్మయత్వాన్ని పొందుతూ మీ వారసులకు ఈ వారసత్వ సంపదను అందిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.